నెల్లూరు జిల్లాలో రైతులు రోడ్ల మీదకొచ్చారు. ఎందుకొచ్చారు? రైతుల భూములను లాక్కోవడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అక్కడ. ఎందుకోసం? ఇండోసోల్ సోలార్ కంపెనీ అనే కంపెనీ కోసం. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బినామీ కంపెనీ అని ఆరోపించినటువంటి ఈ ఇండోసోల్ కంపెనీ కోసం కూటమి ప్రభుత్వం భూములు లాక్కోవడానికి ఎందుకు ప్రయత్నిస్తోంది? ఈ బలవంతపు భూసేకరణ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ కొడుతుందా? ఆ వివరాలను అందిస్తాను. చావనైనా చస్తాం గాని భూములివ్వం అని నెల్లూరు జిల్లాలో రైతులు అంటున్నారు. నిజానికి ఇది నెల్లూరు జిల్లా అని అంటున్నాం కానీ గతంలో ప్రకాశం జిల్లా. ఈ మధ్య జిల్లాలు మార్చారు కాబట్టి. దేనికి ఈ ఆందోళన? ఇండోసోల్కు భూసేకరణపై రైతుల ఆందోళన. నెల్లూరు జిల్లా కరేడులో రసాభాస్క గ్రామ సభ ఫొటోస్ కూడా వేశారు. ఇక్కడ ప్రభుత్వ అధికారులు, రైతులు. ఏం జరుగుతోంది? ముందుగా ఈ కరేడు గ్రామం ఏంటో ఒకసారి చూద్దాం. ఇదిగో ఈ ఊరు చూడండి. పచ్చని పొలాలు, ప్రశాంత వాతావరణంతో ఎంత ఆహ్లాదంగా ఉందో. అయితే ఇప్పుడు ఈ ఊరి ఉనికికే ప్రమాదం వచ్చింది. ఈ ఊరొకటే కాదు, ఈ ప్రాంతంలో ఇట్లాంటి చాలా ఊళ్ళకి ఇప్పుడు ముప్పు వచ్చింది. ఈ ఊరి పేరు కరేడు. రామాయపట్నానికి దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక సోలార్ ప్యానల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టబోతున్నారు. ఆ ప్రాజెక్టు కోసం ఈ ఊరిని, ఇట్లాంటి మరికొన్ని ఊళ్ళని మాయం చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ కోసం ప్రభుత్వం ఈ ప్రాంతంలో 8,639 ఎకరాలు తీసుకుంటోంది. అందులో భాగంగా 4,300 ఎకరాల కోసం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ కరేడు ప్రాంతంలోనే ఈ 4,300 ఎకరాలు తీసుకుంటున్నారు. పొలంతో పాటు 300 ఇళ్ళు కూడా భూసేకరణ కింద తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి పబ్లిక్ హియరింగ్స్ మొదలైనవి. నిన్న జరిగిన పబ్లిక్ హియరింగ్ దీనికి సంబంధించిందే. మా భూముల్ని తీసుకోవద్దు అని చెప్పి ఈ ప్రాంతవాసులు, రైతులు తీవ్రంగా రెసిస్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఆందోళన ఏంటంటే, వ్యవసాయం లేకపోతే మాకు ఉపాధి ఉండదు, అదొకటే కాదు మా జీవన శైలి మీద కూడా ప్రభావం పడుతుంది అనేది వాళ్ళ భయం. అయినా కూడా కూటమి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పందన లేదు. భూసేకరణ కోసం ఆల్రెడీ ప్రక్రియ మొదలుపెట్టారు. రైతుల ఆందోళన అడ్రస్ చేయలేదు కానీ ప్రక్రియ మాత్రం మొదలైపోయింది నిన్నటి నుంచి. కరేడు ఉలవపాడు మండలంలో ఉంది. ఉలవపాడు పేరు చాలామంది వినే ఉంటారు. ఈ ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే, ఉలవపాడు మామిడికి ప్రసిద్ధి. ఇక్కడి నేల, ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఒక హై క్వాలిటీ, ఒక ప్రత్యేకమైన మామిడికాయలు చాలా రుచిగా ఉండేటువంటివి పండుతాయి. వీటికి చాలా డిమాండ్ ఉంది. జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా పాపులారిటీ ఉంది. ఇప్పుడు ఇండోసోల్ కోసం ఈ భూసేకరణ చేస్తే ఈ మామిడి పంట దిగుబడి కూడా తగ్గుతుంది. ఇక ఇండోసోల్కి ఒక ప్రత్యేకత ఉంది. ఇది షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అనే కంపెనీ సబ్సిడియరీ. షిర్డీ సాయికి, ఇండోసోల్కి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున విద్యుత్ రంగంలో కాంట్రాక్టులు ఇచ్చారు. ఈ కంపెనీ ఓనర్ గారి పేరు నర్రెడ్డి విశ్వేశ్వరరెడ్డి. ఈయన కడప జిల్లాకు చెందినటువంటి వ్యాపారవేత్త. చిన్న కాంట్రాక్టర్గా మొదలుపెట్టాడు, తర్వాత చాలా పెద్దవాడయ్యాడు. ప్రస్తుతం లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాడు ఏపీలో. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి అండగా ఉండటమే అని చెప్పి అప్పట్లో టీడీపీ నాయకులు విమర్శించారు. 2019-24 మధ్యకాలంలో అప్పట్లో ఏమన్నారంటే, విశ్వేశ్వరరెడ్డి గారు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి బినామీ, మరికొందరేమో అవినాష్ రెడ్డి గారి బినామీ అని అన్నారు. అందుకనే ఆయన కంపెనీలకి వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టుల మీద కాంట్రాక్టులు కట్టబెడుతోంది అని ఆరోపించారు. అప్పట్లో అంటే 2023 వరకు చేసిన విమర్శ ఏంటంటే, టీడీపీ 25 kV ట్రాన్స్ఫార్మర్ని అంతకుముందు టీడీపీ ప్రభుత్వం 58,000 రూపాయలు కొన్నదట. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు అదే 25 kV ట్రాన్స్ఫార్మర్ని 1,78,000 రూపాయలు కొన్నారట. ఆ రకంగా 300% ఎక్కువ రేటు పెట్టి కొన్నారు. ఈ రకంగా షిర్డీ సాయి కంపెనీకి ఎంతో లాభం చేకూర్చాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి దీని మీద, ఈ కొనుగోళ్ల మీద సిబిఐ విచారణ జరగాలి అని అప్పట్లో టీడీపీ డిమాండ్ చేసింది. అప్పట్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చాలాసార్లు డిమాండ్ చేశారు. అంతేకాదు, ఈవెన్ నారా లోకేష్ కూడా దీని గురించి మాట్లాడాడు. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేమన్నాడు ఆయన. ఈ షిర్డీ సాయి కంపెనీల వాళ్ళు పెట్టిన పెట్టుబడి 1,00,000 రూపాయలు, ఇప్పుడేమో 1,00,000 కోట్లు
పెట్టుబడులు పెడతామని చెప్తున్నారు. ఆ పేరుతోటి భూములు పందారం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ విశ్వేశ్వరరెడ్డి గారి కంపెనీలకి. ఇది వాస్తవంగా పులివెందుల కంపెనీ అని అన్నాడు. ఒకసారి ఆయన ఏమన్నాడో వినండి. It's absolutely fake. Indusol is an example. A company that has 1 lakh crore capital invested. Sorry, 1 lakh. Sorry. Anta crores lo gelipam. Has only 1 lakh capital invested. Is claiming to invest 72,000 crores. 1 lakh rupees capital. Company is claiming to invest 72,000 crores. That is how fake this entire summit is. They're all from Pulivendala. They're all care of addresses Pulivendala. ఆ రోజున లోకేష్ గారు చేసిన విమర్శలు ఇవి. అట్లాంటిది హఠాత్తుగా ఈ విశ్వేశ్వరరెడ్డి గారి పట్ల టీడీపీ వాళ్ళ వైఖరి మారింది. 2024లో టీడీపీకి, అంటే అప్పట్లో అపోజిషన్లో ఉంది ఇంకా, అప్పుడు టీడీపీకి 40 కోట్ల రూపాయల వర్త్ ఎలక్టరల్ బాండ్స్ని ఇదే షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ ఇచ్చింది అని చెప్పి అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ వారు ప్రకటించారు. అప్పట్లో దీని మీద విమర్శలు కూడా వచ్చినాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టును కొనసాగించడానికి ఆ డొనేషన్ కారణం కాదు అని చెప్పి టీడీపీ వాళ్ళు వాదిస్తున్నారు అనుకోండి. వాళ్ళు చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వంలో ఈ కంపెనీ కార్యకలాపాలు మొదలైనవి. ఇది వాస్తవమే. 2024 ఏప్రిల్లోనే ఆ ఫస్ట్ ఫేజ్ రెడీ అయిపోయింది. అయితే అప్పట్లో 30-40 ఎకరాల్లోనే పెట్టారు. ఇప్పుడు 1000 ఎకరాలు కావాలి. ఇప్పటికే 1300 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారని కూడా చెప్తున్నారు. మొత్తం ఇప్పుడు 8000 పైగా ఎకరాలు తీసుకొని 15,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెడతారట అక్కడ. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత 30,000 మందికి ఉపాధి దొరుకుతుంది, ఉద్యోగాలు దొరుకుతాయి అనేది వాదన. అందుకనే మేము ఈ ప్రాజెక్టు పెట్టడానికి సహకరిస్తున్నాము అని చెప్తున్నారు. ఏదేమైనా అధికారంలోకి వచ్చిన తర్వాత షిర్డీ సాయికి, ఇండోసోల్కి కూటమి ప్రభుత్వం ఎర్ర తివాచీ పరుస్తోంది, రెడ్ కార్పెట్ వేస్తోంది అనేది అయితే వాస్తవం. గతంలో విమర్శలు చేసినటువంటి పార్టీలు టీడీపీ ఎట్లాగూ ఆహ్వానిస్తోంది. అందులో ఉన్నటువంటి బీజేపీ కానీ జనసేన కానీ ప్రస్తుతం నోరు తెరిచి మాట్లాడడంలా. భూముల్ని మార్కెట్ రేటు ప్రకారం కంపెనీ నేరుగా కొనుక్కుంటోంది. అదే పద్ధతి అనుకోండి. అందువల్ల మా గవర్నమెంట్ పాత్ర మధ్యవర్తి పాత్రే, మేము ఫెసిలిటేటర్స్ మాత్రమే అని ప్రభుత్వం చెప్తోంది. అయితే వాస్తవం ఏంటంటే ప్రభుత్వం అండ లేకుండా, రెవెన్యూ వాళ్ళ పోలీసుల అండ లేకుండా ఈ కంపెనీ వారు ఈ భూముల్ని సేకరించలేరు. ప్రస్తుతం ఇండోసోల్ కోసం భూ సేకరణ ప్రక్రియ మొదలైంది. రైతులు గత కొన్ని రోజులుగా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. నిన్న జరిగినటువంటి పబ్లిక్ హీరింగ్లో కూడా చాలా తీవ్రంగా రెసిస్ట్ చేశారు ఈ సేకరణకి వ్యతిరేకంగా. వాళ్ళకి వాళ్ళ భూములు వదులుకోవడం ఇష్టం లేదు వాళ్ళు చెప్పే మాట. అట్లాంటప్పుడు వాళ్ళకి నచ్చజెప్పాలి, వాళ్ళకి ఈ భూసేకరణ ఎట్లా లాభదాయకమో వివరించాలి. కానీ ఆ విధంగా వాళ్ళని ఒప్పించే ప్రయత్నం కంటే కూడా బలవంతంగా లాగేసుకోవాలి అనేటువంటి ధోరణి ఎక్కువ కనిపిస్తోంది. ఇక్కడ ఇంకో విశేషం చెప్పాలి. అదేంటంటే ఉన్నదానికి లేనిదానికి అంత ఎత్తున లేచేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇండోసోల్ భూసేకరణ గురించి ఇంతవరకు నోరు విప్పలేదు. కారణం ఏంటి? దీని ఓనర్ విశ్వేశ్వరరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి జిల్లాకి చెందినవాడు మాత్రమే కాదు, ఆయనకి చాలా సన్నిహితుడు. నేను చెప్పాను గతంలో టీడీపీ వాళ్ళు ఏమన్నారు, యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారికి బెనామీ అనేవారు. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భారీ ఎత్తున ఎక్కువ రేట్లు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి బోల్డంత ఎక్విప్మెంట్ కొంది ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కింద. అంత సన్నిహితుడు కాబట్టే ఆయన నోరు విప్పడం అలా. అందుకనే 40 కోట్ల రూపాయల వర్త్ ఎలక్ట్రల్ బాండ్స్ టీడీపీకి ఇచ్చినా కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమనలా. అంటే ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అండర్స్టాండింగ్ ఏదో ఉంది ఈ విశ్వేశ్వరరెడ్డి గారితోటి. సో ఇప్పుడు ఏమైంది, అధికార పార్టీ వాళ్ళు ఈ భూసేకరణ కోసం ఈ వ్యవహారం అంతా మొదలుపెట్టారు. అపోజిషన్ పార్టీ అయినటువంటి వైసీపీ కూడా దీని గురించి మాట్లాడడం వల్ల ఆ రకంగా ఉలవపాడు ప్రాంత రైతుల మొర వినే నాథుడు ఎవరో కూడా కనిపించడం వల్ల ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి, ఉపాధిని కల్పించడానికి మనం అందరం కూడా పూర్తిగా అనుకూలంగా ఉండాలి, దానికి మద్దతు ఇవ్వాలి.
పరిశ్రమల్లో లేకపోతే, పెట్టుబడులు రాకపోతే ఎకనామిక్ గ్రోత్ ఉండదు, ఉపాధి దొరకదు చదువుకున్న వాళ్ళకి. అయితే ఈ కరేడు, ఉలవపాడు ఈ ప్రాంతంలో పరిస్థితులు వేరు. అక్కడ ఈ భూమి మీద ఆధారపడి బతుకుతున్నారు వాళ్ళు, ఒకటి. రెండవది, వాళ్ళ బాగు కోసం ఈ పరిశ్రమలు తీసుకొస్తున్నాము అని ప్రభుత్వం చెప్తోంది కాబట్టి వాళ్ళ భయాందోళనలు ఏంటి అని చెప్పి పట్టించుకోవాలి. వాళ్ళకున్న కన్సర్న్స్ ఏంటి, వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, అది పట్టించుకుని దాన్ని అడ్రస్ చేయకుండా, వాళ్ళని కన్విన్స్ చేయకుండా, వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయకుండా ఈ విధంగా బలవంతపు ప్రక్రియకి వెళితే వ్యతిరేకత ఇంకా ప్రబలుతుంది. ఇక్కడ ఆర్థిక అంశాలు ఒకటే కాదు, ఇందులో చాలా సామాజిక అంశాలు కూడా ఉంటాయి. ఈ ప్రాంతంలో ఎక్కువగా బీసీలు ఉన్నారట, కొంత ఎస్సీ ఎస్టీలు కూడా ఉన్నారు. వాళ్ళు ఆ భూమి మీద ఆధారపడి బతుకుతున్నారు. వాళ్ళ జీవన విధానం ప్రస్తుతానికి బాగానే ఉంది. అందువల్ల ఆర్థికంగా వాళ్ళకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి అనే దాంతోపాటు సామాజిక అంశాలు ఏమైతే ఉన్నాయో, దేని గురించి అయితే వాళ్ళు భయపడుతున్నారో దాన్ని కూడా అడ్రస్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళని కన్విన్స్ చేయకుండా అధికార బలంతో కనుక లాక్కుంటే ఈ కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఇంకా ప్రబలేటువంటి ప్రమాదం ఉంది. మరి ఈ ప్రభుత్వం ఈ ఇష్యూని పెద్ద చేసుకుంటుందా, లేదు దీన్ని సక్రమంగా అడ్రస్ చేస్తుందా, రైతుల యొక్క సమస్యలు ఏమిటి, వాళ్ళ ఆందోళనలు ఏమిటి, వాళ్ళ కన్సర్న్స్ ఏమిటి అని చెప్పి వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఒక నిర్ణయం తీసుకుంటుందా అనేది చూడాలి ఇప్పుడు.